నేటి సువిశేషము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనం వరకు. నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షమును వర్షింపచేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరుల సైతము అట్లు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణుడు అగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు మీరు పరిపూర్ణ ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. మీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఇటువంటి భావాలుండేవి. పొరుగు వారంటే, సహోదరులంటే కేవలము యోధజాతికి చెందిన వారు మాత్రమే అని వారు అనుకునేవారు. కానీ ప్రభు ఇచ్చిన అర్థం ఏమిటంటే, పొరుగు వారంటే ప్రతి జాతికి చెందిన వారు, ప్రతి కులానికి ప్రతి మతానికి చెందిన వారు. ముఖ్యంగా ఎవరైతే అవసరాలున్నారో అటువంటి వారందరూ కూడా పొరుగువారే. అటువంటి వారందరినీ కూడా ఆదరించాలి, ప్రేమించాలనే విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క సోదరులను మాత్రమే ప్రేమిస్తే నీ యొక్క ప్రత్యేకత ఏమి అని ప్రభు తెలియజేస్తున్నాడు. సుంకరులు పాపులు కూడా ఆ విధంగా చేస్తున్నారు. మిమ్మల్ని ద్వేషించే వారిని ద్వేషించటం, ప్రేమించే వారిని ప్రేమించటం అది ప్రతి వారు చేసేదే. మీ ప్రత్యేకత చాటుకోవాలంటే తప్పనిసరిగా మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోకమందున మీ తండ్రి సజ్జనులపై దుర్జనులపై సూర్యుని ప్రకాశింపజేయుచున్నాడు, సజ్జనులపై దుర్జనులపై వర్షాన్ని వర్షింపజేయుచున్నాడు. కాబట్టి మీరు అందరినీ ప్రేమించాలి, ప్రతి వారిని ప్రేమించాలి. ప్రతి జాతికి చెందిన వారిని, ప్రతి కులానికి చెందిన వారిని, ప్రతి వర్గానికి చెందిన వారిని మీరు ప్రేమించినప్పుడే మీ ప్రత్యేకత మీరు చాటుకోగలరు విషయాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, అందుచేత ఈ పట్టణాన్ని ధ్యానం చేసుకుంటున్న తరుణంలో ప్రతి వారిని ప్రేమించే గొప్ప మనస్సును దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. మాలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను తీసివేయండి, మాలో ఉన్న అసూయ ద్వేషం పగను తీసివేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, మేము ప్రతి వారిని ప్రేమించే గొప్ప మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకునే వాక్యాన్ని దయచేయండి. నీ యొక్క ప్రేమను మేము పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి వారిని ప్రేమించడానికి కావలసిన గొప్ప మనస్సును మాకు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.